థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త 2 రోజుల కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించారు బీఆర్ఎస్ నేతలు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే జలాశయాలను నింపట్లేదని మండిపడ్డారు. రైతులకు నీళ్లిచ్చే మనసు ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం క్రిమినల్ నెగ్లిజెన్సీ కిందకొస్తుందని విమర్శించారు కేటీఆర్. కేటీఆర్ డెడ్ లైన్ విధించడం అలానే విమర్శలకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ప్రభుత్వం నుండి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దీన్ని కొంత రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. దానికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్లో భాగంగా అసలు ఎలాంటి నాణ్యత లేదు, ఈ డ్యామ్ తట్టుకునేటువంటి అవకాశం లేదు, బ్యారేజ్లను మొత్తం ఓపెన్ చేయాలని వాళ్ళు సూచించారు. అందుకు అనుగుణంగానే మేము మొత్తం బ్యారేజీలను ఓపెన్ చేశాము. త్వరలో దీన్ని ఎట్లా వినియోగంలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కానీ ఇటు కేటీఆర్ మాత్రం 2 రోజుల పర్యటనలో కావాలనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టారు. కేవలం రైతుల గురించి ఆలోచించాలి, ఇది మా మీద ప్రతీకారం తీర్చుకునేటువంటి సమయం కాదు, ప్రతీకారం తీర్చుకోవడానికి కాళేశ్వరం ఒక ఆయుధం అసలే కాదు అంటూ ఆయన చెప్పారు. ఇక ఆగస్టు 2 వరకు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు వరకు వెయిట్ చేస్తాము. ఆ రోజు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పంపింగ్ ఆన్ చేయకపోతే 50,000 మంది రైతులతో కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి మేమే స్విచ్ ఆన్ చేస్తాం, మోటార్ లాంచ్ చేస్తాం, పంపింగ్ మొదలు పెడతామంటూ ఆయన అక్కడి నుంచి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ ప్రభుత్వం చెప్తున్నట్లుగా గేట్లన్నీ ఓపెన్ చేసి వాటర్ అన్ని రిలీజ్ అవుతున్నప్పటికీ కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు గోదావరి నుంచి సముద్రంలో కలిసిపోతుంది. ప్రాణహిత నుంచి కొన్ని ఇన్ఫ్లో కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్ళు వస్తుంది. కానీ పంపింగ్ చేయడానికి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 30,000 క్యూసెక్ల వాటర్ ఉంటే సరిపోతుంది. ఆ మాత్రం వాటరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది, 90 డేస్ కాబట్టి ఇమీడియట్గా పంప్స్ ఆన్ చేయొచ్చు. ఇప్పటికే మొన్న చూసినటువంటి లోయర్ మానేరు డ్యామ్ కానీ మిడ్ మానేరు డ్యామ్ కానీ డెడ్ స్టోరేజ్కి దగ్గరలో ఉన్నాయి. 24 టీఎంసీల నింపుకునే అవకాశం ఉన్నటువంటి ఎల్ఎండి ఇప్పుడు కేవలం 5 టీఎంసీలకు పడిపోయింది. సో వీటన్నిటిని కూడా ఫిలప్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ మల్లన్న సాగర్, అనంత్ సాగర్, అదేవిధంగా కొండపోచమ్మ, ఇక్కడ కాళేశ్వరం ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నింపుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే దీన్ని పక్కన పెట్టింది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కడైతే గోదావరి పూర్తిగా ఉధృతంగా కొనసాగుతుందో మేడిపల్లి బ్యారేజ్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ మీడియాకు చూపించారు. అదేవిధంగా డెడ్ స్టోరేజ్ ఉన్నటువంటి రిజర్వాయర్లను కూడా మీడియాకు చూపించారు. ఈ 4 రోజుల గడువు తర్వాత, ఈ వారం రోజుల గడువు తర్వాత ఇక మేము యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తాం, కేసీఆర్తో మాట్లాడి ఒక డేట్ ఫిక్స్ చేస్తాం. ఆ డేట్ రోజు 50,000 మంది రైతులతో కన్నెపల్లి పంప్ హౌస్కి వస్తాం, అక్కడి నుంచి స్విచ్ ఆన్ చేస్తాం, మేము ఖచ్చితంగా పంపులను ఆన్ చేస్తామంటూ కేటీఆర్ అల్టిమేటం జారీ చేశారు. ఇది రైతాంగానికి సంబంధించినటువంటి ఇష్యూగానే చూడాలి, రాజకీయ ప్రతిచర్యకు ఇది వేదిక కాదు అంటూ చెప్పారు. 15 నియోజకవర్గాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే రైతులు నీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది రైతులు నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వాటర్ లేకుండా ఆ నారుమలను అట్లాగే వదిలేశారు. కాబట్టి ఖచ్చితంగా వాటర్ని వెంటనే రిజర్వాయర్లోకి ఫిలప్ చేయాలి. దానివల్ల ప్రభుత్వానికి వచ్చేటువంటి నష్టం లేదు. డ్యామ్ పూర్తిగా నాణ్యతగా ఉంది, ఇంత ఉధృతిని కూడా తట్టుకొని నిలబడింది కాళేశ్వరం నిటారుగా అంటూ ఆయన స్వయంగా మీడియాకు చూపించారు. ఇక 2వ తారీఖు ఆగస్టు 2 తర్వాత నిజంగానే బీఆర్ఎస్ 50,000 మంది రైతులతో మేడిగడ్డకు వెళ్తుందా, ప్రభుత్వం అనుమతిస్తుందా, ప్రభుత్వం ఆ లోపేమైనా చర్యలు తీసుకుంటుందా అనేది చాలా ఆసక్తిగా మారింది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.